వేములవాడ పరిధిలో ఇచ్చిన హామీలు ఒకటొకటిగా నెరవేరుతున్నాయంటూ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు కొనియాడారు. రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా యూరియా కావచ్చు, మరియు అడుగు మందులు కావచ్చు, రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కావచ్చు, ఇవన్నీ ప్రతి కుటుంబంలో సంబరాలు చేసుకునే పండుగలా కనిపించింది అంటూ ఆది శ్రీనివాస్ గారు ఈరోజు కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో వేములవాడలో రైతులతో కలిసి స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకుంటూ రైతు బంధువు ప్రతి కుటుంబానికి వచ్చింది. ఇక కూడా ప్రభుత్వం రైతుల పక్షాన్నే ఉండదంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కొనియాడారు. నా తోటి కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు రైతు బంధు మన నియోజకవర్గంలో దాదాపు 90% పడ్డది, 8 ఎకరాల వరకు పడ్డది. కాబట్టి రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఇక ముందు కూడా ఇట్లే ఉండి ఈ ప్రభుత్వానికి రైతులంతా వర్గం అంతా ధన్యవాదాలు తెలుపు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేయాలని కోరుతున్నాను. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ ప్రాధాన్యతగా రైతుల వ్యవసాయాన్ని పండుగలా మార్చే దిశగా మరి రైతులకు పెట్టుబడి కింద రైతు భరోసా కింద 7,135 కోట్ల రూపాయలను మరి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు ప్రతి పనిలో అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఎవరికి కష్ట నష్టాలు జరగకుండా చూసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఇలా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంటే మన ప్రభుత్వము ఈ డబ్బులు రైతు భరోసా కింద విడుదల సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలము ప్రజలతోటి కలుపుకొని పండుగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది. రైతులందరికీ పంట సహకారాన్ని, రైతు భరోసాని రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రతి రైతు ఖాతాలో ఇప్పటి వరకు రైతులు చెప్పిన దాని ప్రకారమే 7 ఎకరాల పైచిలుకున్న నాకు ఈ రైతు భరోసా సాయం అందిందని చెప్పిన మాట. రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా రైతును రాజు చేయాలని చెప్పని, రైతుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఈ 30 మాసాలలో 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి అంశంలో ఏదైనా మొదటి భరోసా ఉత్సవాలను మొదటి రోజు జరుపుకోవాలనుకుంటే వర్షాల కారణంగా ఆగినటువంటి స్థలంలోనే రాష్ట్రం ఉన్నటువంటి రైతులందరికీ ఇచ్చేటువంటి ఈ రైతు భరోసా ఉత్సవాలను మదిరలో 10వ తేదీన జరుపుకుంటూ 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవ్వాలని చెప్పిన నిర్ణయాన్ని పూర్తి చేసేటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున మదిరలో జరిగేటువంటి బహిరంగ సభకు తరలి రావాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజే మరి పిలుపునివ్వడం జరిగింది. రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ పండించిన పంటలు మద్దతు ధర కొనుగోలు చేస్తూ ముందుకు పోయే క్రమంలో ఈ రైతు భరోసాను కూడా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా సకాలంలో అందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత రైతాంగాన్ని పక్షాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను.